భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని కొండాపురం బొగ్గు గనిలో బుంగపడింది. దీంతో గనిలోకి లక్షల గ్యాలరీల నీరు చేరుకుంది. దీంతో మైన్ ని మూసేసి నీటిని తోడే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. పలు ప్రాంతాల నుంచి సింగరేణి రెస్క్యూ టీంలను కూడా రప్పించారు. ఈ నెల 6న రాత్రి బొగ్గు తవ్వుతూ ఉండగా ఒక్కసారిగా 1.8 కిలోమీటర్ల లోపలున్న బొగ్గు బ్లాక్ లో బుంగపడింది. భారీ శబ్దాలతో నీరు ఉబికి రావడంతో ఆందోళనకు గురైన కార్మికులు మైన్ ఇన్ఛార్జీలు హుటాహుటిన మిషన్లని పైకి తీసుకునొచ్చి ప్రాణాలను రక్షించుకున్నారు. ఈ నెల 4న ములుగు ఏరియాలో భూప్రకంపనలు ఏర్పడగా దాని ప్రభావం వల్లనే ఇక్కడ కూడా బుంగపడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ సింగరేణి అధికారులు మాత్రం దీనిని నిరాకరిస్తున్నారు. ఈ నెల 6న రాత్రి 42వ బ్లాక్ వద్ద బుంగపడి వరదొచ్చి అది ప్రస్తుతం 36వ బ్లాక్ వద్దకు చేరుకుంది. నీరు పైకి భారీగా చేరుతోంది. దీంతో బొగ్గు ఉత్పత్తి వెలికితీత నిలిపివేసి నీటిని పైకి తోడే కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఎంతకీ నీరు మాత్రం తగ్గడం లేదు. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. కొండాపురం బొగ్గుగని ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అనేది అక్కడి నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఈ నెల 4వ తేదీన వచ్చిన భూ ప్రకంపనల ప్రభావం మణుగూరులోని ఓపెన్ కాస్ట్ గనులు అదేవిధంగా అండర్ గ్రౌండ్ మైన్లు కూడా ప్రభావం పడిందని చెప్పవచ్చు. ప్రధానంగా మణుగూరులోని అండర్ గ్రౌండ్ మైన్ పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ములుగు ఏరియా కేంద్రంగా చేసుకుని ఈ నెల 4వ తారీఖు నాడు 5.3 గా భూ ప్రకంపనలు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాని ప్రభావితంతో దాదాపు అటు హైదరాబాద్ ఇటు ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రకంపనలు భూ పొరలు అతుక్కునే సమయంలో ఈ ప్రకంపనలు వస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. దాని ప్రభావంతో మణుగూరులోని కొండాపురం మైన్ అండర్ గ్రౌండ్ మైన్ ఈ రోజు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఇది రోజుకు 500 టన్నుల బొగ్గు ఉత్పత్తి వెలికి తీస్తారు. అయితే ఈ భూగర్భ గన్లోకి దాదాపుగా ఒక 7వ తారీఖు నాడు ఈ భూగర్భ గనిలోకి నీళ్లు రావడం జరిగింది. ఆ నీళ్లు కూడా వేడి నీళ్లు. గనిలో ఉన్న 42వ లెవెల్లో ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రం మనం చూడొచ్చు. ఆ రంధ్రం లోపలికి వెళ్ళటం లోపల 6 కిలోమీటర్ల దూరంలో ఆ రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రం నుంచి వచ్చిన నీళ్లన్నీ కూడా ఇవన్నీ వేడి నీళ్లు మనం చూడొచ్చు. వాస్తవానికి ఇది లోపల 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో నమోదై వస్తున్న వాటర్. అయితే లోపలికి వచ్చిన తర్వాత సమీపంలో పగిడేరి ఏరియా నుంచి ఈ వాటర్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇవి కొంత ఇప్పుడు చూస్తే ఇప్పటికీ ఈ నీళ్లు వేడి అనేది ఇంకా ఉంది. అయితే ఈ వేడి మాత్రం పూర్తిగా ఇప్పుడు తగ్గింది. ఈ తగ్గిన తర్వాతనే ఈ వేడి నీళ్లు ఇలా బయటికి మోటార్లతో తీసుకొస్తున్న పరిస్థితుంది. ఇలా తగ్గకపోతే ఇవన్నీ ప్లాస్టిక్ పైపులు, ఈ పైపులన్నీ కూడా తగ్గకపోతే ఇవి కూడా కుచించుకుని ఉంటాయి. ఈ వేడి నీళ్లు అన్నిటిని కూడా దాదాపు ఈ గనిలో ఇప్పటి వరకు 1,00,000 గ్యాలన్ల వరకు కూడా నీరు వచ్చి చేరి ఉంది. ఈ 1,00,000 గ్యాలన్ల వరకు నీరు వచ్చి చేరి ఉండటంతో ఈ నీటిని గత 4 రోజుల నుంచి బయటికి పంపించే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికైతే 3 మోటార్లు 3 పైప్ లైన్ల ద్వారా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఇది సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. దాదాపు ఒక నెల రోజుల పాటు ఇదే విధంగా ఈ నీటిని కూడా బయటికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపుగా ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా అదనంగా మొత్తం కూడా నీళ్లన్నింటినీ బయటికి తీసుకొని రావటానికి మొత్తం ఇనప పైప్ లైన్లన్నీ కూడా అన్ని తీసుకొని వచ్చిన దృశ్యాలు అనేది కనపడుతుంది. ప్రధానంగా ఇప్పటి వరకు ప్లాస్టిక్ నీళ్లు చల్లారిన తర్వాతనే వాటిని బయటికి వెలికి తీస్తున్నారు. అయితే ఇప్పుడు ఇనప పైపులు కూడా వేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ కరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కరిగిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు మొత్తం కూడా దాదాపుగా ఇనుప పైప్ లైన్లు వేస్తున్నారు. 1,00,000 గ్యాలన్ల వరకు
ఈ గనిలో నీరు చేరుకున్నదనేది ఇప్పటివరకు అంచనా వేస్తున్న పరిస్థితి. అదేవిధంగా అదే ప్రాంతంలో భూ ప్రకంపనలు కూడా అదే ప్రాంతంలో వచ్చిన పరిస్థితి ఉండేది వచ్చింది. ఆ భూ ప్రకంపనల ప్రభావం అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశానికి అంటే ఈ మనుగూరు ఓపెన్ కాస్ట్ అంటే అండర్ గ్రౌండ్ మైన్ ఓపెన్ కాస్ట్ పక్కనే అండర్ గ్రౌండ్ మైన్ ఉంటుంది. ఈ మైన్ కి ములుగులో అంటే భూ ప్రకంపనలు వచ్చిన ప్రదేశానికి వాస్తవానికి దారి కిలోమీటర్ల దూరం చూస్తే అది 75 కిలోమీటర్లు ఉంటుంది. అయితే రేడియల్ డిస్టెన్స్ చూస్తే కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఆ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూ ప్రకంపనలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఈ అండర్ గ్రౌండ్ మైన్ లోకి కూడా ప్రభావితం అయిందనేది అంచనా వేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ అండర్ గ్రౌండ్ మైన్ మొత్తం కూడా దాదాపుగా ఇప్పటికి 7వ తారీఖు నాడు అంటే ఆదివారం అంటే 4వ తారీఖు నాడు భూ ప్రకంపనలు వస్తే 6వ తారీఖు అర్ధరాత్రి వరకు ఇందులోకి నీళ్లు చేరుకున్నాయి. ఆ నీళ్లు చేరుకొని మొత్తం కూడా అంటే లోపలికి వెళ్లే అవకాశం కూడా లేని పరిస్థితుంది. ఎందుకంటే 40 డిగ్రీల సెల్సియస్ హీట్ తో వచ్చిన వాటర్ లో ఈ అండర్ గ్రౌండ్ మైన్ లోకి వస్తున్న పరిస్థితి. ఇది కూడా మనం చూస్తే ఇక్కడ 6 కిలోమీటర్ల లోపలికి ఈ అండర్ గ్రౌండ్ మైన్ ఉంటుంది. ఆ 6 కిలోమీటర్ల మైన్ లో అంటే ఇక్కడ వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వీటన్నిటిని కూడా నీళ్ళన్నిటిని కూడా బయటికి తీసుకురావడానికి అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక దాదాపుగా నెల రోజులు పడుతుందని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు భూ ప్రకంపనల ప్రభావంతో ఇక్కడ సింగరేణికి సంబంధించిన ఈ అండర్ గ్రౌండ్ మీద ప్రభావం అయితే పడింది. మొత్తం మీద అంటే ఈ నీటిని మొత్తం కూడా పూర్తిగా బయటికి తీయటానికైతే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నాణ్యమైన బొగ్గు ఉండడంతో ఆ బొగ్గును మొత్తం కూడా వెలికి తీసుకురావడానికి అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మరొక నెల రోజులు పట్టవచ్చు అనేది అధికారులు అనధికారికంగా అంచనా వేస్తున్న పరిస్థితి. అయితే ఆ నీటి ప్రభావం ఎంత మేరకు ఆగుద్ది ఎంత మేరకు అనేది ఇంకా స్పష్టత రాని పరిస్థితి. మొత్తం మీద ఈ నీళ్లన్నీ కూడా బయటకు వెళ్తున్నాయి కానీ ఈ అండర్ గ్రౌండ్ మైన్ వర్కింగ్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ పుద్వితో భూపాల్, ఎన్టీవీ, మనుగూరు నుంచి. ఓకే.